కదండి చాడీలు చెప్పుకుంటూ మరి దేవుని దగ్గర ఉపవాసం ఉండడానికి ఎంతో కష్టపడిపోతున్నాం మనం. కానీ ఆ 3 దినాలండి, 3 రాత్రులు 3 పగలు ఏమీ తినలేదు, నీళ్ళు తాగలేదు, కూర్చున్న చోట లెగలేదు, పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు, దేవుడి కనికరం కావాలని అడుగుతున్నారు. అయ్యో మా పట్ల నాశనం చేయాలి నాయనా, మేము ఇక్కడ వెళ్తే పాపం చేయమని అనుకున్నారు. వాళ్ళ చెడు క్రియలను మానేశారు. అక్కడ అలా మానేసినప్పుడు దేవాది దేవుడు కనికరం పడ్డాడండి వాళ్ళ పట్ల. వాళ్ళు చేసిన క్రియలు చూశాడు. మనం ప్రార్థన చేయగా ఇంతవరకు ఒకవేళ ఏదైనా తప్పుగా చేస్తాం, ఏయో పొరపాటు చేస్తాం, దేవుడు చెప్పినట్టు నడుచుకోలేకపోయాం. ఈ సమయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు కన్నీటి కాచి ప్రార్థన చేసి నువ్వు అంగరాచి నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెంటనే కనికరం పడిన దేవుడు. చదువుతాం ఒకసారి 3వ అధ్యాయంలో మరి 7వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞించగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడుడే మన లైఫ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోలేదు కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోరుపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో సాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడుడై వారికి లయము చేయదని తాను మాట ఇచ్చిన కీడు చేయగా మారెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత జాలి గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. ఆ ప్రేమమయుడు ఒక్కసారిగా కన్నీరు కాచి పశ్చాత్తాపడి నా బిడ్డలు తను చేస్తున్న దుర్మార్గ పనులు, తాను చేస్తున్న బలత్కార పనులు, వారి చెడు పనులు అన్ని మానేసి 3 దినాలు కనీసం చంటి బిడ్డకు కూడా నీళ్ళు ఇవ్వకుండా, కనీసం గర్భిణీ స్త్రీకి కూడా నీళ్ళు ఇవ్వకుండా, ఏమీ పెట్టకుండా, పశువులు కూడా నీళ్ళు పెట్టకుండా, మేత వేయకుండా, ఎంత కఠినంగా ఎంతగా వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతగా మార్పు చెందినప్పుడు నేను ఎందుకు కీడు చేయాలి ఈ పట్టణానికి కీడు చేస్తానన్న మాట ఇచ్చిన మాట దేవాది దేవుడు వెంటనే పశ్చాత్తాపడుడై ఆ యొక్క పట్టణంలో ఏమి కాకుండా తప్పించి కాపాడిన దేవుడు. దేవుడికి స్తోత్రం.